టిక్ కాయిన్ ఇది ఒక న్యూ క్రిప్టో కరెన్సీ అండి. ఎప్పటి నుంచి ఉంటుంది కానీ ఇప్పుడైతే మనకి విత్డ్రా మీద అయితే ఒక ఆప్షన్ వచ్చింది. చూడండి, ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుందండి. మనకి 24 అవర్స్లో మనం ఒకసారి క్లిక్ చేస్తే సరిపోతుంది. మనకి మైనింగ్ అవుతూ ఉంటాయి. మనకి విత్డ్రా వచ్చి మనకి ఫ్యూ మంత్స్లోని మనకి అప్డేట్ కూడా వచ్చిందండి. మనకి అప్డేట్ వచ్చి జూలై మంత్లో అప్డేట్ అని చెప్తున్నారు. చూద్దాం మరి. ముందుగా ఇంకా ఎవరైనా టిక్ కాయిన్లో జాయిన్ అవ్వకపోతే తప్పకుండా జాయిన్ అవ్వండి గైస్. ఇది ఒక ఫ్రీగానే వస్తుంది కాబట్టి జాయిన్ అవ్వడంలో తప్పేం లేదు. ముందుగా మీకు నా డిస్క్రిప్షన్లో కానీ లేదంటే నా ఇన్స్టాగ్రామ్ బయోలో కానీ లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. క్లిక్ చేసిన తర్వాత అయితే మీకు ఎలా వస్తుందండి, సైన్ అప్ మీద ట్యాప్ చేయమంటుంది. ఇక్కడ వచ్చి మీరు మెయిల్ ఐడి ఎంటర్ చేయాలండి. మీ మెయిల్ ఐడి ఉంటుంది కదా, ఆ మెయిల్ ఐడికి వెరిఫికేషన్ అడుగుతుంది. ఫస్ట్ మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ కొట్టండి. నేను కొడుతున్నాను చూడండి. మెయిల్ ఐడి కొట్టిన తర్వాత వెరిఫై చేయండి. మీ మెయిల్కి అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మెయిల్లో ఓపెన్ చేసి దాన్ని క్లిక్ చేస్తే వెరిఫికేషన్ మెయిల్ అని వస్తుందండి. అది వచ్చిన తర్వాత ఇక్కడ మీరు క్లిక్ చేయాలి. చూపిస్తాను చూడండి, మీకు మెయిల్లోకి వెళ్తుంది. ఆటోమేటిక్గా మన మెయిల్లో పైన మెసేజ్ వచ్చింది కదా, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇంటర్ఫేస్ అయితే విధంగా వస్తుంది. ఇక్కడ మీరు వెరిఫై మీద ట్యాప్ చేస్తే మీకు కన్ఫర్మ్ యువర్ మెయిల్ అని దాని మీద చేస్తే మీకు మెయిల్ అయితే వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుందండి. చూడండి, మనకైతే మెయిల్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయింది, ఇలా వచ్చింది. మళ్ళీ బ్యాక్ వచ్చి ఓపెన్ చేయండి. రీడైరెక్ట్ అయింది కదా, మనకి బ్యాక్ వచ్చి మళ్ళీ సైట్లో ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, దాన్ని ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి మనకి నిక్ నేమ్ అడుగుతుందండి. మీ నార్మల్ నేమ్ ఇచ్చేసుకోండి. మీ నేమ్ ఇచ్చుకున్న తర్వాత కింద అయితే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకోండి. నా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చుకున్నాను. మీకు చివరి వరకు చూడండి, మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఎక్కడ మిస్టేక్ చేసినా మీకు అయితే లాగిన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవ్వదు. చూడండి, నా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ట్యాప్ చేయండి. కింద వచ్చి నా రిఫిల్ కూడా ఇచ్చేసుకోండి. ఇక్కడ మీకు డిస్ప్లే మీద ఇస్తాను, లేదంటే ఒక పేపర్ మీద కానీ పెన్ మీద కానీ రాసుకుని కింద పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోండి. పాస్వర్డ్ పెట్టుకొని ఏంటంటే మీకు @ అయితే రావాలండి. మీకు ఇక్కడ చూపిస్తుంది, మీకు ట్యాప్ చేయమంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ABC @123 ఇలా పెట్టుకుంటే మీకు అయితే అవుతుందండి. తర్వాత కింద మీకు పిన్ అడుగుతుంది. పిన్ అడిగిన తర్వాత నా రెఫర్ కోడ్ అయితే ఇచ్చేసుకోండి. నా ఇన్వైట్ కోడ్ వచ్చి మీకు ఇక్కడ డిస్ప్లే మీద చూపిస్తాను. పేపర్ మీద పెన్ మీద పెట్టుకుని రాసుకోండి. రాసుకుంటే మీకు వెంటనే ఇన్వైట్ చేసుకోవచ్చు. తర్వాత మీరు సైన్ అప్ మీద ట్యాప్ చేయండి. సైన్ అప్ మీద ట్యాప్ చేయగానే అయితే యాప్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే అప్డేట్ యాప్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేశారనుకో మీకు ప్లే స్టోర్లోకి తీసుకెళ్తుందండి. ఒకవేళ ఐఫోన్ అన్న వాళ్ళు అయితే డైరెక్ట్ ఐఫోన్ యాప్ స్టోర్లోకి వెళ్ళి టిక్ కాయిన్ అని ట్యాప్ చేయండి. మీకు అయితే అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇలా అయితే మీకు ఓపెన్ అవుతుందండి. మీకు దీని మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా అయితే యాప్ ఓపెన్ అవుతుంది. యాప్ ఓపెన్ అయిన తర్వాత అయితే మీకు అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. చూడండి, టిక్ కాయిన్ నెట్వర్క్ చూశారు కదా. ఇది ఓపెన్ చేసిన తర్వాత అయితే మీరు లెట్స్ స్టార్ట్ మైనింగ్ అని కనిపిస్తుంది. దీని మీద ట్యాప్ చేయండి. మీరు మీ పాస్వర్డ్, మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు పిన్ అడుగుతుంది. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది కదండి షాక్ సింబల్ ఎల్లో కలర్లో, దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేసిన తర్వాత మీకు స్టార్ట్ మైనింగ్ అని వస్తుంది. స్టార్ట్ మైనింగ్ మీద నొక్కండి. నొక్కిన తర్వాత అయితే మీకు ఒక చిన్న యాడ్ వస్తుంది.